నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తూ దొరికిపోయావా? ఒకసారి కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కి దొరికిపోయాను. ఓకే. ఆ తర్వాత బైక్ డ్రైవ్ చేస్తూ లైసెన్స్ లేకుండా పోలీస్ కి దొరికిపోయాను. ఓకే. ఆ తర్వాత అప్పుడు ఎప్పుడో ఇంటర్మీడియట్ లో అనుకుంటాను పక్కింట్లో ఒక అమ్మాయికి లైన్ వేస్తూ మా నాన్నకి దొరికిపోయా. నీలాగే మన ఆఖేళ్ల కూడా పని మనిషికి లైన్ వేస్తూ కొడుక్కి దొరికిపోయాడట. మరి ఆ బుడ్డోడు ఎలా ఆడుకున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఫనీ విత్ నవ్వుల నవీన. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా. నాన్నా మమ్మీ ఆమె తిందన్న మనం ఇప్పుడు పెట్టు 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 పెట్టు. ఏంటి మొత్తం నువ్వే తింటున్నావేందా? ఉప్పు తక్కువైందేమో చూస్తున్నాను. ఉప్పు తక్కువ మొత్తం తిని డ్రమ్లా తయారాను. నువ్వు ఇలా కూర్చుంటూ తింటే నా ఆస్తి మొత్తం నీ తిండికే సరిపోతురా? ఇప్పటికే దున్నపోతలో తయారవు కదరా? ఏమిటి అసలు వీడు? ఏంటండి చిన్న పిల్లోడు అండి. చిన్న పిల్లోడు అండి. వీడికి పాటికి పెళ్లి చేస్తుంటే 10 మంది పిల్లలు కానివాడు. ఎదిగే పిల్లని పట్టుకుని అన్నమాట పెద్ద మొఖం. ఇప్పటికే ఈ ఎదుగుదలకి మన ఇంట్లో గుమ్మాలు సరిపోవట్లేదు. ఇది ఇంకా ఎదిగితే గుమ్మాలు కట్టేద్దాం నా వల్ల కాదు. మీకు అసలు బుద్ధి లేకుండా పోతోంది. కన్న కొడుకుకి ఎవరన్నా దిష్టి పెడతారా? దిష్ట వీడిక? నేనా? దిష్టి చుక్కగా దిష్టి కాయలు ఉన్నాడు. వీడికి దిష్టి అంటే సరే సరే, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. నేను వెళ్ళి రెడీ అవుతాను. మమ్మీ బాగా రెడీ అవే. మమ్మీ హ్యాండ్ బ్యాగ్ లోంచి 500 రూపీస్ నోట్ తీసేవి, అందులో నీకు 100 రూపాయలు ఇస్తాను. అరే బెల్లం డాడీ, మొన్న మమ్మీ అయితే నీ పర్సు నుంచి అడ్డం ఇస్తే 200 ఇచ్చింది. రే పాప చెప్తాను. నీకు చాక్లెట్ కొనిస్తానన్న విషయం మమ్మీతో చెప్పడం ఎందుకు నాన్న? 500 గురించి అదే చెప్తాను, మాట్లాడుతాను. ఏమా మీకు ఇప్పుడే చెప్తున్నాను, చంట అన్నట్టు అస్సలు ఏడ్పించదు. ఆఫీస్కి వెళ్తున్నా. ఈడు చంటాడా? ఈడు నన్ను ఏడిపించుకుంటూ ఉంటే చాలే. ఈవిడ అవుట్ గోయింగ్ కాబట్టి ఇన్కమింగ్ పంకజానికి ఫోన్ చేస్తాను. పంకజం, హలో, ఎవరాడు? అన్నా కామ్గా నువ్వు బెల్లం తిను. పంకజం అదే ఇంకొక మాట మాట్లాడేమంటే నిన్ను కొత్త బెల్లం మీద ఈ బెల్లం తగలయ్యా. మా ఆవిడ డ్యూటీకి వెళ్ళిపోయింది. నువ్వు అర్జెంట్గా డ్యూటీ ఇచ్చేసి చెప్తాను. రో రో రో. డాడీ పెద్దోడైండు. నువ్వు పెద్దోడైనావు కదా, చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు? పెద్దోళ్ళు అయ్యారు. అప్పుడు డాడీ పనిచేసిండు. నిన్ను ఎక్కసి కలిసాను కానీ అర్జెంట్ గా నీకు చిన్న పని పడింది. ఇదిగో ఈ 20 రూపాయలు తీసుకుని పాలు 10 రూపాయలు, పెరుగు 10 రూపాయలు పట్రా. పాలు 10 రూపాయలు, పెరుగు 10 రూపాయలు, పాలు పెరుగు పాలు. డాడీ చిన్న డౌట్ వచ్చింది. ఏ 10 రూపాయలతో పాలు? నువ్వు చాలా ఎగచాలు చేస్తున్నావు కానీ ఇగో ఇలా చెప్తాను. ఇప్పుడు నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? అదే నేను పెద్ద తర్వాత పెద్దగా అయితా. అది కాదు నాన్న, పెద్ద అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అని అడగాలి. రైరి పప్ప పెద్ద అయిన తర్వాత టీచర్ అయితా. సరే టీచర్ అవుతావు కదా, టీచర్ అయిన తర్వాత ఎలా చేస్తావు? టీచర్ ఎలా చేస్తావు? అట్టలో టీలో చేరబోతే టీచర్ అవుతాడు. రే అది కూడా రైరి పప్ప. అది కాదు కానీ నువ్వు బాగా తెలివైనడు కదా, నాకు బెల్లం వద్దు. బాగా తెలివైనడు కదా, నిన్ను 4 క్వశ్చన్లు అడుగుతాను సమాధానం. డాడీ మర్చిపోయాడు, 6 క్వశ్చన్లు అడగాలి. ఎర్రి పప్ప, నీకు వచ్చి 4 క్వశ్చన్ అడుగుతున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రేమించి పెళ్లి చేసుకోవడం బెటరా, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం బెటరా? డాడీ పెళ్లి చేసుకుని ప్రేమించడం బెటరే, కానీ ఇంట్లో పెళ్ళానికి తెలకుండా ఉంటే ఇంకా బెటర్. నాన్న అది కాదు నాన్న, నీకు ఏబిసిడీలు తెలుసా? తెలుసు. పెద్ద ఏబిసిడీలు తెలుసా? తెలుసు. చిన్న ఏబిసిడీలు తెలుసా? తెలుసు డాడీ పాప. వెరీ గుడ్. డాడీ పెద్ద ఏబిసిలు చిన్న ఏబిసిలు అన్నావు కదా, పెద్ద ఏబిసిలకి చిన్న ఏబిసిలకి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంటది?
మొన్న స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది మన క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో నువ్వేంట్రా మందు బాటలు పట్టుకెళ్ళావని చెప్పు. అది టీచర్ తప్పు, నా తప్పు కాదు రే. నువ్వు మందు పట్టుకెళ్తే టీచర్ తప్ప అలా ఎలా అవుతురా? అవును, ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో 90 తెచ్చుకోవాలన్నది, అందుకే 90 బాటిల్ తీసుకెళ్ళా. బెల్లం కావాల పంకజానికి నీ బెల్లం వద్దుగా నువ్వు ఇలా కూర్చోనన్నా. నీకు పొట్టకొస్తే అక్షరం మొక్కలేదు, లోపలికి వెళ్ళి చదువుకో పో. నీకు పోతే అవుతుందారా? నాకు రాదురా, వెళ్ళి చదువుకోనన్నా ప్లీజ్ పోమా పో. డాడీ పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పండి నీకు. తర్వాత చెప్పొచ్చురా. డాడీ మంచి నీకు సైకిల్ ఇస్తాను, హ్యాపీగా సైకిల్ తాడుకో. ఇదిగో. ఏ సైకిల్ లేదు డాడీ? అరే ఉండదు, ఉన్నట్టు ఊహించుకోవాలన్నా. ప్రోగ్రెస్ కార్డు లో మార్కులు కూడా నువ్వు రాకపోయినా ఉన్నట్టు ఊహించుకోవాలమ్మా. ఎక్స్ప్రెషన్ లేకూడదు, సైకిల్ తీసుకుని ఆట కావాలి. ఓకే డాడీ వెళ్తానని చెప్తామని. వెళ్ళరా అయ్య గారు, నేను ఉండాలా పక్కింటికి పోవాలా? బంగారం ఉండు బంగారం. డాడీ ఇక పంచరాని సైకిల్ ఇచ్చినాయండి. ఈసారి నీకు రోడ్డు మీద వెళ్ళి కదరా, డైరెక్ట్ గా ఎయిర్ లో నీకు హెలికాప్టర్ ఇస్తాను, హ్యాపీగా టెన్షన్స్ లేకుండా వెళ్ళిపోయి చెప్తాను. అబ్బా బాగా చెప్పింది. ఇదిగో గుడ్. అయ్య గారు, చాలా రోజుల నుంచి నాకు విమానం ఎక్కాలని ఉంది, ఎక్కమంటారా? నువ్వు ఉండరా, నువ్వు ఆగు, నువ్వు వెళ్ళవా, నువ్వు ఆగు, నువ్వు వెళ్ళు. ఉండాలా నేను పక్కింటికి పోవాలా? ఉన్నమ్మా. ఏమైందిరా? పైన క్లైమేట్ బాగాలేదంట, దిగే అన్నారు. నీకు ఇవన్నీ కాదు కానీ నాన్న, ఇదిగో ఈ ఫోన్ లో హ్యాపీగా వీడియో గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చక్ 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 ఆడేసుకున్నా బంగారు. వెళ్ళు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మూడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి. డాడీ ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు డాడీ నువ్వు? థ్యాంక్ యూ రా, నాటికి నువ్వేనా నా టాలెంట్ ని గుర్తించావు. నేను కాదు గుర్తించింది, కెమెరా. కెమెరానా? మమ్మీ చూపిస్తా. మమ్మీకి డాడీ పెర్ఫార్మెన్స్ ఎలా చెప్తాండి? నీకు గుర్తురాట్లేదా ఈ పెర్ఫార్మెన్స్? నువ్వు చూసుకుంటావు. హలో, నేను ఆఫీస్కి వెళ్ళగా చూసి మీరు చేస్తున్న నిర్వాహకం ఇదా? మీ పని చెప్తా ఉండండి. నీ బెల్లం నా బెల్లం అంటున్నా నిరగొట్టేస్తా కదరా. డాడీ నట్టు కొట్టకూడదు, పట్టుకో నేను కొడతా. ఇగో మన ఇంట్లో భోజనం మనం తినాలి, పక్క భోజనం తినకూడదు. అవునా? మన ఇంట్లో భోజనం దొరకకపోతే ఏం చేయాలి? ఆడియన్స్ చూసారుగా ఇవాళ ఎపిసోడ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ టీమ్ ఏ ఫన్నీ ఫనీ నవ్వుల నవీన. ఎలాంటి పర్ఫార్మెన్స్? ఈ పర్ఫార్మెన్స్ ని గుర్తు పెట్టుకోండి, ఓకే? మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే ఆటమస్తి పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డగా నల్లగా ఉంది, ఇది ఎలా సాధ్యం? ఇగ్గు మారిపోయింది. కోడి పెట్ట నేనే గుట్టు గుట్టు పక్కలే ఆడుకోం.